ఈరోజు బలవర్తమానం కోసం మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 4, 5 5, 6, 3 కలిపి చదువుకుందాం. అందరం కలిపి చదువుదాం. పేజీ 161 కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6 స్టార్ట్ చేయండి నాతో పాటు అందరు కలిపి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను గనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకుంటలేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకుమనియు ప్రకటించుతున్నాము. చాలండి. అయితే ఇందులో ప్రధానంగా మనం తీసుకునేది ఏంటంటే భాగం దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు అన్నమాటని. దీంట్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాప్రేమలో, నీ కృపలో, నీ కనికరములో ఎన్నికలేని మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ రక్షణలోకి పిలుచుకుంటమే కాదు ప్రభా, బలహీనతలు ఎన్నో మార్లు పడిపోయినా తిరిగి నిలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా మా ఆయుష్కాలాన్ని పొడిగించి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి మరలా నీ సన్నిధిలో చేరి మరొక మారు దివ్యమైన నీ వాక్కులను వినడానికి నన్ను మమ్మలను సమాయత్తపరిచిన నీ పాదాలకు వందనా చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మరొకసారి మాకందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు నిన్ను ఆరాధించి ఉండగా సమయం లేక కొందరు ఆరాధించలేకపోయారు. అయినను మీరు నిరంతరము ఆరాధనకు యోగ్యులని హృదయమారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తిరిగి అన్నయ్యకి అనారోగ్యమైన సంగతి సమస్త మీరు ఎరిగినదే. ఆయన బలహీనతను బట్టి మరి నిలబడిన నన్ను బలపరచమని నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాను. శారీరకంగా బహుబలహీనంగా ఉన్నారు అన్నయ్య, నిలబడలేని స్థితి. మరి దాన్ని బలపరిచినారని నమ్మి నేను స్తుతిస్తున్నాను. ఆరోగ్యం కుదుటపట్టక నీ కృపదయ చేస్తున్నారని నమ్మి నేను స్తుతిస్తున్నాను. అలాగే ప్రభా, నిలబడిన నేను కూడా ప్రభా తండ్రి, కూర్చున్న వారిలో ఒకటువంటి వారిని కానీ మరి ప్రత్యేకమైన యోగ్యతలు ఉన్నవాడిని ఏం కాదు. అయినా మీ నామం బట్టి నిలబడి ఉండగా దయచేసి నన్ను మరుగు చేస్తూ నాతోనూ మా అందరితోనూ మీరు ఈ దినాన్ని మాట్లాడి ఏ విషయాల దగ్గర మేము నిన్ను మహింపరచాలో అది మాకు అర్థమయ్యేలాగా చేసి మరొక మారు బలలో చేయి వేసే ముందు మా జీవితాలు సరిచేసుకోవడానికి ఒక అవకాశం ఇమ్మని వేడుకుంటూ నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నాయనా, వర్తమానం మీది, వాక్యం మీది కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది తండ్రి. నేను కేవలము నీ నోటి బోరును మాత్రమే. ఈ విషయం ఎప్పుడు మీరు ఎరుగుదురు కాబట్టి దయచేసి నన్ను మరుగు చేస్తున్నందుకు నీకు వందనా చెల్లిస్తూ నాతో అందరితో మీరు మాట్లాడుతున్నందుకు హృదయపూర్వకం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క వర్తమానం ఆది నుంచి అంతం వరకు మీరే తోడై నడిపించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగానికండి మనం చదివింది దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరిచి అని అన్న మాట దగ్గర ఇంగ్లీష్లో ఏమనుందంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది. అంటే క్రీస్తు ముఖములో వెల్లడిపరిచాడంట. దేనికి సంబంధించింది అని అంటే దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము. దేవునికి ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ముఖములో వెల్లడిపరిచాడంట. సో అందుకని ఈరోజు మన వర్తమానం యొక్క టైటిల్ ఏంటి అని అంటే లుకింగ్ ఎట్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లుకింగ్ ఎట్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క ముఖ దర్శనము, అంటే క్రీస్తు యొక్క ముఖమును మనం చూడటం. ఇది మన యొక్క ఈరోజు వర్తమానం ప్రధాన ఉద్దేశం. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అన్నప్పుడు అంధకారము నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము
యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించినను. అంటే అంధకారం ఉండి సృష్టి మరలా పునఃసృష్టి చేసిన టైంలో ఆయన పూర్తిగా అంధకారంతో ఉండి ఏముందో అర్థం కాని స్థితిలో ఆ భూమి ఉన్నప్పుడు తిరిగి దాన్ని ప్రతిసృష్టి చేయాల్సి ఆయన చేసిన పని ఏంటంటే అంధకారం దగ్గర ఉన్నప్పుడు వెలుగు ప్రకాశించునుగాక అని పలికాడంట. దేవుడు పలికి తిరిగి భూమి మీద వెలుగు పుట్టించి ఆ వెలుగు ద్వారా మరలా చేయాల్సిన సృష్టి మొత్తాన్ని ఆయన చేసుకుంటూ వచ్చాడు. అదే దేవుడు తిరిగి అంధకారంలో ఉన్నటువంటి మానవ హృదయాల్లో వెలుగులో నడిపించడం కోసము తన మహిమను తన ప్రభావం కానీ తనకున్న సమస్తాన్ని అంట తిరిగి ప్రకాశింపజేయటం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారంట. ఏంటంటే ఆ ప్రయత్నమే తన కుమారుని యొక్క ముఖమును మన వైపు చూపించడానికి ఇష్టపడ్డాడంట. అందుకని ఏమనంటే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకని. అంటే ఆయనకి ఏ మహిమ ఉందో ఏ జ్ఞానం ఉందో దేంతో మనల్ని ఎలా చేయాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడో అదంతా యేసుక్రీస్తు వారి నందు ఉంచాను, నా కుమారుడు ముఖం చూస్తే చాలు అని చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే విషయం ఏంటంటే ప్రభు ముఖం మనం ఎందుకు చూడాలి? ఇది మనకు ఒక ప్రశ్న. ప్రభు యొక్క ముఖము మనం ఎందుకు చూడాలి అంటే ఆయన ముఖ దర్శనం మనం ఎందుకు చేయాలి? పాత నిబంధనలో కూడా తెలుసు మనకేంటంటే వేకువని లేచి నీ ముఖ దర్శనం చేసేదను అని చెప్పేసి అంటారు ఆయన భక్తులు. ఎందుకు ఆయన ముఖ దర్శనం చేయాలి అన్నది ముందు మనకు అర్థమైతే దానిని బట్టి ఎందుకు ముఖ దర్శనం చేయాలి, ఎలా చేయాలి, చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ కూడా మనం తర్వాత ధ్యానం చేయొచ్చు. అయితే ముందుగా ఒక విషయం ఏంటంటే మానవుని ఆధ్యాత్మిక జీవితంలో కానీ భౌతిక జీవితంలో కానీ ప్రతి వ్యక్తి అనేకమైనటువంటి ఒత్తిళ్ళు గుండా, అనేకమైన కష్టాలు గుండా, అనేకమైనటువంటి దుఃఖాలు, నిరాశలు, నిస్పృహలు, వేదనలు, బాధలు గుండా వెళ్తూనే ఉంటాడు. అది భౌతికంగా అంటే శారీరకంగా ఉన్నా అలాగే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఆత్మీయంగా ఉన్నా కూడా అనేక సార్లు ఇలాంటి పరిస్థితుల్లోనే వెళ్ళాల్సిన స్థితి మనకి కలుగుతుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒకసారి గుండె చెదిరిపోద్ది, మనకి ధైర్యం ఉండదు. ధైర్యం ఉండనప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే కొంతమంది బయట ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. దానికి మూలం ఏంటి అంటే మానవ జీవితంలో ఉన్నటువంటి వేదనలు, శ్రమలు, ఇవే మెయిన్ ప్రధానమైనవి. కష్టాలు అనొచ్చు, నష్టాలు అనొచ్చు, దానికి వేరే వేరే పేర్లు పెట్టుకుని భరించలేనంత వేదనలు అవి వచ్చినప్పుడు భరించలేక చేసే ఫైనల్ పని ఏంటంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటాం. అయితే ఇలాంటి పరిస్థితి దగ్గర ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాడు పౌలు. ఏమని అంటున్నాడు? అలాంటి చోట బలం కోసం ఎవరి వైపు చూడాలి? అలాంటి ప్లేస్లో అలాంటి స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఎవరి వైపు చూడాలి అన్నదే ఈరోజు మన ముందున్నటువంటి ఒక ప్రశ్న. అందుకని ఏమంటున్నాడంటే ఒక భక్తుడు ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే యేసుక్రీస్తు ముఖంలో దేవుని మహిమ చూస్తూ ఉంటే, యేసుక్రీస్తు ముఖంలో దేవుని మహిమను నువ్వు చూస్తూ ఉంటే ఆ మహిమ నీ విశ్వాసాన్ని నిలబెట్టడానికి సరిపోతుంది అని అన్నాడు. ఆ మహిమ నీ విశ్వాసాన్ని నిలబెట్టడానికి సరిపోతుంది అని అన్నాడు. అంటే ఏమి లేదు, మీరు ప్రభు ముఖం వైపు చూస్తూ ఉండండి చాలు, ఎలాంటి స్థితిలో అయినా సరే నిలబెట్టక కావాల్సిన శక్తి మీకు అదే ఇస్తుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా మనకి చెప్తున్నాడు. మీకు అర్థం చేసుకోవడానికి మీరు ఒక విషయాన్ని మీ మధ్య చెప్తాను. ఏంటంటే మనం భూమి మీద ఎలా జీవిస్తున్నాము, ఎలా గడుపుతున్నాము, లేకపోతే ఎలా గడపాలి భవిష్యత్తుని అనే విషయం నీకు దేవుని స్వభావం మీద పెరుగుతున్నటువంటి అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుంది నేను చెప్పింది ఒక విషయం. ఒకసారి ఏంటంటే మనం ఎలా జీవించాలి ముందు భవిష్యత్తులో కొత్తగా ఒక విశ్వాస రక్షణలోకి వచ్చాడు, లేకపోతే ఆల్రెడీ ఉన్నారు కానీ పదే పడిపోయే స్థితిలో ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్న ఆశ నెరవేరట్లేదు, తన దగ్గర తీవ్రమైన దుఃఖంలో వేదనలో ఉన్నాడు, అలాగే భౌతికంగా అలాంటి స్థితిలో మనం ఉన్నాము. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఎదగాలి మనం దేవుళ్ళు అన్న ప్రశ్న మన ముందుకు వస్తే అంటున్నాడు, నీకు దేవుని స్వభావం మీద పెరుగుతున్న అవగాహన మీదే నీ యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంది అని అన్నాడు. అంటే దేవుడు అంటే ఏంటో నీకు అంతకంతకు అర్థం అయితేనే నువ్వు దేవుళ్ళు నిలబడి స్టాండ్ అవ్వగలుగుతావు అని చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనకి అంటే ప్రభువుని గురించి మరింతగా అవగాహన మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని దీని అర్థం. ఎంత అర్థమైతే అంత కఠినమైన పరిస్థితులైనా నువ్వు ఆయన కోసం నిలవబడగలుగుతావు. అందుకని మనం ఏం చేయాలంటే అలాంటి దేవుని యొక్క లక్షణాలు మనకు తెలవాలి, ప్రభువుని గురించిన అవగాహన మన జీవితంలో కలగాలి అని అంటే మనం చూడాల్సింది ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారి యొక్క
ముఖము, ఆయన ముఖ దర్శనం మనం చేయగలగటం. అది చూసిన రోజున అక్కడ దేవుని మీద నీకు ఒక అవగాహన పెరుగుతూ ఉంటుంది. పెరిగే కొందుకు నువ్వు ఆత్మీయంగా మరింత బలపడతావు, మరింతగా దేవునిలో ఎదిగి దేవుని కొరకు నిలబడే సామర్థ్యాన్ని దేవుడి ద్వారా నువ్వు పొందగలుగుతావు. అయితే యేసుక్రీస్తు వారి ముఖదర్శనం నీకు అర్థమైతే ఏ శ్రమ కూడా నీకు శ్రమను అనిపించదు. కారణం ఏంటంటే ఆయన ఎలాంటి శ్రమలు కూడా వచ్చాడు, ఆయన ఎలాంటి స్థితి కూడా వచ్చాడు, ఆయన ఎలాంటి పరిస్థితిని నెట్టుకుంటూ వచ్చాడు, ఎలాంటి దీనమైన స్థితిలో ఉన్నాడు, ఇవన్నీ నీకు అవగాహన అయితే నీకున్న ఏ శ్రమ కానీ ఏ స్థితి కానీ నీకు అసలు శ్రమ అని అనిపించదు, ఇంత కష్టమైన పరిస్థితి అని కూడా నీ మనసులో ఇప్పుడు అనిపించదు. అందుకని ఏమంటాడంటే ఆయన ముఖ దర్శనం మనం చెయ్యాలని. ఇంత మొదలు పౌలు గారు ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు రాశారు అని అంటే, ఇదే సంఘం నుంచి పౌలు గారికి ఒక వ్యతిరేకత వచ్చేసింది పౌలు గారి మీద. ఏంటది? సంఘం ఏంటంటే ఈయన మీద ఎదురు తిరిగింది, ఆయన మీద నిందలేసింది, ఆయన్నే అవమానపరుస్తుంది, అసలు నీకు అపొస్తలత్వం ఎవరు ఇచ్చారు అన్న ప్రశ్న వరకు వచ్చేసింది. ఒకవైపు ఇబ్బందికరమైన పరిస్థితి, ఇంకోవైపు ఏమో ఏ సంఘాన్ని పెంచి పోషిస్తున్నాడో అదే సంఘం తిరిగి ఆయన మీదే ఎదురు తిరిగినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి తిరుగుబాటు దగ్గర అక్కడే ఆయన ఏం చేశాడంటే ఎవరి ముఖం చూసుకున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖాన్ని చూసి అక్కడ స్టాండ్ అవ్వగలిగాడు. అదే విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఏంటంటే బాబు, మీరు ఎలాంటి పరిస్థితి అయినా సరే మీ ప్రభువు ముఖాన్ని దర్శించడం మీరు నేర్చుకోండి. అది నేర్చుకుంటే కనుక తప్పనిసరిగా మీరు ఎటువంటి పరిస్థితి అయినా స్టాండ్ అవ్వగలుగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారి ముఖము అని అన్నప్పుడు దేవుని యొక్క ఇక్కడ ఏమన్నాడు, దేవుని యొక్క మహిమను గూర్చిన జ్ఞానము అంటే ఆయన స్వభావం యొక్క లక్షణాలన్నింటినీ ప్రభువుని యేసుక్రీస్తు వారిలో మనం చూడగలము, ఆయన చూస్తే చాలు అని చెప్తున్నాడు. ఇది అర్థం అవటానికి మనం పాత నిబంధన నుంచి ఒక్కసారి మనం చదివి ఉన్నాం కాబట్టి ఒక్క అవగాహన అలా వద్దాం. ఎలాగంటే ఫస్ట్ మనం సినాయి పర్వతం దగ్గర చూస్తే దేవుని గురించి మనకు ఒక లక్షణం అర్థమవుద్ది. ఆయన పరిశుద్ధతను గురించి, ఆయన న్యాయం గురించి, ఆయన కోపం గురించి మనకు అర్థమవుతుంది సినాయి దగ్గర చూస్తే కనుక, సినాయి పర్వతం దగ్గర. అలాగే మోషే దగ్గర చూస్తే మోషే ఆ బండ నుంచి నీళ్లు రప్పించిన పరిస్థితి చూస్తే ఆయన ప్రావిడెన్స్ అంటే ఆయన సంరక్షణ అనేది ఎంత గొప్పది అన్న విషయం మనకి అర్థమవుతుంది. అట్లాగే మరో సందర్భంలో చూస్తే ఎట్లాగంటే జలప్రళయం దగ్గర చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఆయన కృప, ఆయన కాపుదల ఎంత గొప్పది అన్న విషయం మనకి అర్థమవుతుంది. అట్లాగే దావీదు దగ్గర చూస్తే ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన దయ ఎట్లా ఉంటుంది అన్నది కూడా తెలుస్తుంది. అంటే ఇంకా చాలా సందర్భాల్లోనే ఒక్కొక్క సందర్భం దగ్గర ఆయనకున్న ఒక్కొక్క గుణలక్షణం మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే అవన్నీ కలిపి ఇప్పుడు యేసుక్రీస్తు ముఖంలో మనం చూడగలం అని చెప్తున్నాడు దేవుడు. అవన్నీ కలిపి మీరు ఎక్కడ చూడగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖంలో మీరు చూడగలరు అన్నాడు. ఇదే పౌలు రాసినటువంటి ఈ వాక్య భాగం యొక్క సారాంశం. అంటే పాత నిబంధనలు అన్నీ మీరు విడివిడిగా చూడగలిగారు, కానీ అవన్నీ కలిపి ఇప్పుడు క్రీస్తు ముఖంలో మీరు చూడగలరు అన్నాడు. అందుకే పాత నిబంధనలు ఉన్న విశ్వాసుల కంటే మనం ఎంతో ధన్యులు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు గుణ లక్షణాన్ని చూసి ఓహో ఇట్లా అంటే అని తెలుసుకోగలిగారు. కానీ మనం ఇప్పుడు అన్నీ తెలుసుకుంటాకి ప్రభు పాదాల దగ్గరికి వస్తే చాలు, ఆయన ముఖ దర్శనం చేస్తే చాలు. అయితే ఒక ప్రీచర్ అయితే ఇలా రాశారు. ఒక ప్రీచర్ ఏమని రాశారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పరిచయం లేని తండ్రి ముఖం మీద ఉన్న ముసుగు తీసి మనకు చూపించారు అని అన్నాడు. ఈ లోకానికి పరిచయం అంటే చెప్పటం తప్ప ఎప్పుడు చూడని ఆయన గురించి మనం చూసిన అవకాశం లేనటువంటి తండ్రి ముఖం మీద ఉన్న ముసుగుని తీసి మనకి ఆయన చూపించాడు అని అన్నాడు. ఎందుకని? నువ్వు దేవుని కనికరం చూడాలనుకుంటున్నావా? యేసు వైపు చూడు. దేవుని దయ చూడాలనుకుంటున్నావా? యేసు వైపు చూడు. దేవుని యొక్క దీర్ఘశాంతం చూడాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు వారి వైపు చూడు. దేవుని యొక్క కృపా సత్యాలు చూడాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. అంటే దేవుని యొక్క ఆ మహిమ అంటే ఏంటన్నది మీకు తర్వాత నేను చూపిస్తాను. ఆ మహిమ ఆయనకు సంబంధించిన జ్ఞానం మొత్తం యేసుక్రీస్తు వారి ఫేస్లో ఉన్నాయి అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అంటే దేవుడు ఒక మాట అన్నాడు పాత నిబంధనలో, భూదగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడు మరి ఏ దేవుడు లేడు అని. ఇది మనకందరికి చిరపరిచితం. పాత నిబంధనలు చెప్పినా ఎక్కడ చెప్పినా అది మాట్లాడింది యేసుక్రీస్తు వారే. భూదగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటే నా వైపు అంటే ఏం చూడాలి? ఆయన ముఖం వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. సరే, రక్షించబడటానికి ఆయన ముఖం చూడాల్సి వస్తే మరి ఇప్పుడు రక్షణలో కొనసాగటానికి, మళ్ళీ రక్షణలో బలం పొందడానికి, రక్షణలో తర్వాత కొనసాగి ఆయన రాజ్యంలో చేరటానికి ఎవరిని చూడాలి?
అంటే రక్షణ వైపు ఒకసారి ముఖం చూసేసి తర్వాత వదిలేస్తే వెళ్తారా? లేదు. రక్షణలో నువ్వు కొనసాగాలన్న ఆయన ముఖం చూడాలి. రక్షణలో వెళ్ళేటప్పుడు ఇంకా ఆత్మీయంగా బలం పొందాలన్న ఆయన ముఖం వైపు చూడాలి. ఆయన రాజ్యంలో చేరాలన్న ఇప్పుడు నిరంతరం నువ్వు ఆయన ముఖం చూస్తూనే ఉండాలి. కాబట్టి ఆయన ముఖం చూడకుండా, ఆయన ముఖ దర్శనం లేకుండా ఎవడు కూడా బలపడలేడు, ముందుకు కొనసాగలేడు. కాబట్టి ఎన్ని సమస్యలకి మన ఆత్మీయ జీవితంలో కానీ అలాగే వ్యక్తిగత జీవితంలో కానీ వచ్చే ప్రతి సమస్యకి జవాబు ఒకటి ఏంటంటే క్రీస్తు ముఖ దర్శనము చేయటము. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంటుంది, మీకు నేను చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 8-9 వచనాల దగ్గర ప్రభువా పిలుపు అంటున్నాడు ఆయన శిష్యుడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు అన్నాడు. అంటే పాత నిబంధనలో తండ్రి ఏం దేవుడు అని చెప్పుకున్న ఆ సందర్భాలు మళ్ళీ వీళ్ళు కూడా విన్నారు కాబట్టి మాకు తండ్రిని చూపించవా అని అడిగారు. ఎవరు పిచ్చోడా, మళ్ళీ తండ్రిని చూపించమని మళ్ళీ అడుగుతా ఎందుకు? నన్ను చూసే చాలు ఆయన చూసినట్టు అన్నాడు. ఎందుకని? ఆయన యొక్క ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి ముఖంలో ఉన్నాయి అని చెప్తున్నాడు. అందుకని ఒక భక్తుడు ఇలా రాశాడంటే, దెర్ ఈజ్ నో హిడెన్ మీనింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, దెర్ ఈజ్ నో సీక్రెట్ మీనింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, దెర్ ఈజ్ నో మిస్టరీ ఇన్ క్రిస్టియన్ లైఫ్, లుకింగ్ ఎట్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ ఫేస్ ఓన్లీ అని అన్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో ఏ సీక్రెట్ లేదు, దాచబడిన రహస్యం ఏమీ లేదు, ఏ మిస్టరీ లేదు. ఒకటే క్రైస్తవ జీవితం ఓపెన్, అందరికి కనిపించేది ఏంటంటే దేవుని యొక్క మొత్తం ఆ లక్షణాలన్నింటినీ అర్థం చూపించినటువంటి ఆయన కుమారుడు ముఖం చూస్తే చాలు. అందులో మిస్టరీ లేదు, ఏమీ లేదు, రహస్యం లేదు. అర్థం కావట్లేదన్న బుర్రలు చించుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు అని చెప్తున్నాడు అన్నమాట. అందుకని అంటే ఇప్పుడు దేవుని యొక్క మహిమను అని అన్నప్పుడు ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ అని ఒకటి, అన్కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ అని ఒకటి. అంటే ఆయన గురించి మనకు తెలిసినవి కొన్ని, అసలు తెలియనివి, చెప్పలేనివి, చూడలేనివి, గ్రహించలేనివి ఒకటి. 2 రకాలు ఉన్నాయి ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు. సో అందులో తెలిసినవి ఎలా చూడగలుగుతామో ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం 20 వచ్చిన దగ్గరికి వస్తే మనకు క్లియర్గా అర్థమైపోద్ది. అక్కడ రోమపత్రిక 1వ అధ్యాయం 20 వచ్చిన దగ్గర నేను చదువుతాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నవి కనుక వారు నిరుత్తరులేరు అని. దీన్ని ఏమంటారంటే కమ్యూనబుల్ యాట్రిబ్యూట్, అంటే బహిరంగపరచబడినటువంటి ఆయన గుణలక్షణం ఏంటిది? ఆయన శక్తి, ఇంకేమన్నాడు? దేవత్వము, నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్ని, అంటే ఈ సృష్టి మొత్తాన్ని చూస్తే మనకి అర్థమైపోద్దు ఆయన ఎంత శక్తి గలవాడు అన్నది. కానీ అన్కమ్యూనబుల్ యాట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి, అంటే అర్థం కానివంటే మనం చెప్పలేనివి, మనకు అర్థం కానివి, మనం చూడలేనివి, మనం వ్యక్తపరచలేనివి కొన్ని ఉన్నాయంట. అవన్నీ ఎక్కడొచ్చినాయి అంటే యేసుక్రీస్తు వారి దగ్గర వచ్చినాయి. యేసుక్రీస్తు వారి ఫేస్ చూస్తే అర్థమవుతాయి అన్నాడు. యేసుక్రీస్తు వారి ఫేస్ని చూస్తేనే మనకి అర్థమవుతాయి అన్నాడు. కాబట్టి దేవునికి ఇంకొక వైపు ఉంది. ఈ సృష్టిని చూస్తే అర్థమయ్యే ఒకటి ఉంది లక్షణము, కానీ మనకు అర్థం కాని ఇంకో వైపు ఉంది. ఆ వైపుని చూపించిన వ్యక్తి ఎవరు అని అంటే ద ఫేస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి ముఖ దర్శనమే మనకు ఆ లక్షణాన్ని చూపిస్తుందంట. కాబట్టి ఒక క్రైస్తవ జీవితం యొక్క గోల్ ఏంటి అని అడిగితే ఒకటే, క్రీస్తు వలె మనం మార్చబడటం, క్రీస్తులా మారటం. అదే కదా క్రైస్తవ జీవితం యొక్క గోలు. క్రైస్తవ జీవితం యొక్క గోల్ ఏంటంటే క్రీస్తులాగా మారటం. అయితే ఈ గోల్లోకి మారటానికి ప్రిన్సిపల్ ఏంటి అని అంటే క్రీస్తు ముఖం చూడటం. 2 విషయాలు. గోల్ ఏంటి? క్రైస్తవుడు గోలు క్రీస్తులా మారటం. క్రీస్తులా మారాలంటే నువ్వు ఏ ప్రిన్సిపల్ పెట్టుకుని వెళ్ళాలి అని అంటే క్రీస్తు ముఖము దర్శనము చేయటం. ఇది చేస్తే కనుక మనకి క్లియర్ అయిపోద్ది. అందుకని ఏమన్నాడంటే దేవుడు తన జ్ఞానమును గురించి సమస్తమును క్రీస్తు ముఖంలో చూపించడానికి మనకి ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి ఒక విషయము మనకు అర్థమవుతుంది. అయితే ఏంటంటే పౌలు మరొక చోట కూడా రాస్తూ రెండు ప్లేసులు అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక యేసుక్రీస్తు వారు ఎవరు అని చెప్తాకి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చి మనందరికీ బాగా పరిచయం మనకిది. ఆయన అదృశ్య దేవుని స్వరూపియు సర్వసృష్టికి ఆది సంబుతున్నాడు. అంటే నీకు ఇన్విజిబుల్గా ఉన్నటువంటి ఎవరైతే దేవుడు అని మీరు అంటున్నారో ఆయన యొక్క స్వరూపమే యేసుక్రీస్తు వారు.
కాబట్టి ఆయన ఎవరో కనపడలేదు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఏంటి అని నువ్వు వెతుకులాడక్కర్లా. ఆయన వెతుకులాడకుండా నువ్వు ఎవరిని చూస్తే సరిపోద్ది? యేసుక్రీస్తు వారిని చూస్తే అది నీకు తెలిసిపోతుంది, ఇంకా అవసరం లేదన్నాడు. అట్లాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో కూడా దాని గురించి ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం, పేజ్ 208, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, చూడండి ఇందాక మనకు శ్రమలు అవన్నీ వస్తున్నాం కదా, అటన్నిటి దగ్గర ఒక మాట, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తవ్య దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదామని. అంటే ద ఫేస్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఆయన ముఖ దర్శనం చేస్తే నువ్వు దేనిలోనైనా పరిగెత్తుకుని వెళ్ళగలవు అని. అదే ఇందాక పౌలు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, బాబు నా పరిస్థితి ఈ పరిస్థితిలో నేను తిరిగి ఎవరి వైపు చూశానంటే ప్రభు వైపు మాత్రమే చూశాను. కాబట్టి ప్రభు వైపు చూసినప్పుడు అన్నిటికీ జవాబు పొందగలుగుతాడు. ఎందుకంటే నువ్వు ఏ దేవుని గురించి చూడాలనుకుంటున్నావు, ఏం చూడాలనుకుంటున్నావు, అవన్నీ ఎక్కడ ఉండవు, యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఉంటాయి అని చెప్తున్నారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇంతమాలు యేసుక్రీస్తు వారి ముఖ దర్శనం అంటే ఏంటి? ఇది మనకు అర్థం అవ్వాలి. ఎందుకు చేయాలన్నా తర్వాత చెప్పుకుంది. యేసుక్రీస్తు వారి ముఖ దర్శనం అంటే ఏంటి? మనకందరికి పరిచయం యేసుక్రీస్తు వారి ముఖ దర్శనం అంటే ఒకటి ఉంది. ఇక్కడ వరకు జుట్టు, గెడ్డము కదా, వైట్ డ్రెస్ వేసుకొని ఒకటి, తల చుట్టూనేమో పెద్ద మెరుపు లాంటిది, ఒక సూర్యుడు లాంటిది వెనక బొమ్మేసి, చెయ్యి ఇట్లా పెట్టా, ఈ 2 ఏళ్ళు 1 ఏళ్ళు నాకైతే ఐడియా లేదు, అది పెట్టి ఇక్కడేమో చేతికి ఒక గాయం ఉన్నది మనకు తెలుసు. అదే కదా మనం చూసిన ఫోటో, అవునా కదా? చిన్నప్పటి నుంచి అందరూ చూపించేసింది, మనం చూసేసింది. యేసుక్రీస్తు అనగానే బయట అన్నిల్లో కూడా ముద్రపడిపోయిన ఒకే ఒక సింబల్ ఏంటనంటే ఆ ఫోటో. కానీ అదేది ఆయన యొక్క ముఖం కాదు, క్రీస్తు ముఖ దర్శనం కాదు. ఎవరో ఆర్టిస్ట్ గీసినటువంటి ఒక గీత. ఎందుకని వాళ్ళు యూదులు ఎట్లా ఉంటారో వాళ్ళ డ్రెస్అప్ ఎట్లా ఉంటుంది కాబట్టి అన్ని దాన్ని బట్టి ఉజ్జాయింపుకి గీసినటువంటి గీతలే తప్ప ఆయన గురించి రాసినటువంటి విషయాలే తప్ప అవేమీ యేసుక్రీస్తు వారి ముఖం కాదు. అసలు ఆయన ముఖ దర్శనము అని అంటే ఏంటి? ప్రభువారి ముఖ దర్శనం అంటే ఏంటి? ముఖ దర్శనము అని అంటే ఏంటో మీకు నేను ఒకసారి చూపించిన తర్వాత యేసుక్రీస్తు వారి ముఖ దర్శనంలో మనం పొందుకునేటువంటి అవేంటి అన్నది ఒకసారి మీకు నేను చూపిస్తాను. అసలు ముఖ దర్శనం అన్నప్పుడు ఒకసారికి పాత నిబంధనలోకి రండి. నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో 17వ వచనం దగ్గరికి వస్తే, నిర్గమాకాండం 33వ అధ్యాయం, క్షమించండి, 33వ అధ్యాయము నేను చదువుతాను. 17వ వచనం దగ్గర నుంచి నేను చదువుతాను, వినండి. పేజీ 73 పాత నిబంధనలో. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పునని చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. సరే, దేవుడు ఏం చేశాడంటే మోషేని పిలుచుకున్నాడు. మోషే విధేయుడై పనిచేయటకు వచ్చాడు. తను ఏదో రిక్వెస్ట్ చేశాడు. ఓకే నువ్వు అన్నది నేను ఓకే చేస్తున్నాను అన్నాడు. అయితే ఇంతమూలు ఏంటి అక్కడ అన్నది? అప్పుడు మోషే ఆయన చూసి, సీనాయి దగ్గరేమో మాట్లాడాను ఆయన్ని, కానీ కనపడట్లా, కానీ ఆ మేఘం ఆవరించింది, మేఘం నుంచి ఆయన స్వరం వినిపించింది, ఆయన్ని ప్రభావం ఎట్లంతో ఆ పర్వతం దగ్గర గడగడలాడిపోతుంటే చూశాడు. అన్నీ అర్థమవుతున్నాయి. అన్నీ అర్థమైన మోషేకి ఒక ఆశ పుట్టింది, ఒకసారి దేవుని చూస్తే బాగుండు అని. ఒకసారి దేవుని చూస్తే బాగుండని తన మనసులో అనిపించి తన ఆశని ఇక్కడ వ్యక్తపరిచాడు. 18వ వచనం దగ్గర, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా నీ మహిమను నాకు చూపుమనగానంటే, మహిమ అనగానే మీరు ఏదో అనుకోవద్దు. ఇందాక మీకు చదివించా, ఆయన నా మహిమను జ్ఞానమును క్రీస్తు ముఖంలో ఉంచాను అనగా. మహిమ అని అంటే ఏంటంటే ఆయన ఫేస్ దాన్ని ఆయనకున్న మహిమ అంటే గుణ లక్షణాలు. బట్ అవన్నీ ఫేస్కి సింబల్కి ఎట్లాగంటే కింద చూసుకోండి 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడు అన్నాడు. పైన అడిగింది ఏంటి? నీ మహిమను నాకు కనపరచమన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏమడిగాడంటే నీ మొహాన్ని చూడాలనుకుంటున్నాను ప్రభు, ఒకసారి నాకు చూపించు అని అడిగాడు. అయితే యెహోవా అప్పుడేమన్నాడు? ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదును అన్నాడు. అడగటమేమో నిన్ను చూడాలని నేను కోరుకుంటున్నాను అని అడిగితే దేవుడు రిప్లై ఏమిచ్చాడు? నా మంచితనాన్ని నీ ఎదుట కనపరుస్తాను అని అన్నాడు. అని చెప్పేసి ఏం చేశాడంటే వెనక్కి తిప్పేస్తే పేజీ 34లో ఒక మాట చెప్పాడు. ఇది 5వ వచనం నుంచి. ఆయనకి తను చూస్తానన్నప్పుడు చూస్తాను అని మోషే ఆశపడినప్పుడు ఒక మాట చెప్పాడు. అదే ఇంతకుముందు చదివిన 20:33లోనే ఉంటుంది. ఏంటంటే, ఇదిగో యెహోవా నా సమీపమున ఒక స్థలం ఉన్నది, ఆ స్థలం దగ్గర ఒక బండ ఉంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండు, బండ చాటుని నుంచి
నా చేతిని అడ్డం పెట్టి నీ నుంచి దాటి వెళ్తాను నేను. దాటి వెళ్ళిన తర్వాత నువ్వు ముఖం చూడలేవు, కానీ ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు, కాబట్టి నా వీపు భాగాన్ని మాత్రం నువ్వు చూస్తావు అన్నాడు. అలా చూస్తావని చెప్పిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే 34వ అధ్యాయం, ఇప్పుడు మీకు 5వ వచనం అన్నా కదా, అక్కడ అంటున్నాడు, మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. ఆయన నామాన్ని ప్రకటించాడు. ఆయన ముఖం చూపించమని అడిగాడు. నా మంచితనాన్ని చూపిస్తాడు. అది కూడా ఎట్లా చూపించాడో రాస్తున్నాడు ఇక్కడ. ఏంటి? ఆయన ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని. ఈ మాట ఒకసారి అన్నయ్య మాకు బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్లో చెప్పాడు. ఆయన దాటి వెళ్తుంటే మోషేకి అసలు ఇది ఎట్లా అర్థమైందో ఒక పజిలే అని అన్నాడు. ఆయన ఎదుట ఆయన దాటి వెళ్తూ ఉంటే ఈయనకేం కనిపించిందంట? ఈయనకేం కనిపించింది? యెహోవా దయ, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యులు. ఒక మిస్టరీ. అసలు ఎట్లా అర్థమైంది అట్లా అన్నాడు. ఎట్లా దాటి వెళ్తుంటే ఈ లక్షణాలు ఎట్లా కనిపించినాయి అన్నది ఒక మిస్టరీయే అని అన్నాడు. అంటే ఇవన్నీ ఏంటంటే ఆయన ముఖ దర్శనము. ఆయన ముఖ దర్శనం అంటే మరేం కాదు, ఆయన స్వభావం యొక్క లక్షణాలు. ఆయన స్వభావం యొక్క లక్షణాలు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. మనకి ఏ ముఖం వేసుకొని మనకి కనబడడు. బట్ ఆయన యొక్క దర్శనం చేయటం ఏంటంటే ఆయన గుణ లక్షణాలు లేక ఆయన స్వభావ లక్షణాలు మనం అర్థం చేసుకుంటామే. అదే ఆయన్ని ముఖము చూడటం అని. కాబట్టి యేసుక్రీస్తు వారి ముఖం చూడటం అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది అదర్దాపుగా మనకి. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏమన్నాడు? నా ముఖ లక్షణం చూపించినప్పుడు దాటి వెళ్తా యెహోవా ఎలాంటి వాడు అని చెప్పుకుంటూ వెళ్ళాడు. అందుకని మనం ఏం చేస్తామంటే కొన్ని 2-3 చోట్ల మనకి బైబిల్లో ఉంటుంది. ఏంటి? కీర్తనలు 98లో అని ఒక మాట అంటాడంటే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనిపించున్నవి అని అన్నాడు. అంటే ఏంటి? మన పాపం బయట పెడతామని ఆయన పనిక ఆయనకి ఏదో వేరే పని లేదనుకుంటున్నారా ఏంటి? ఆయన ఉద్దేశం అది కాదు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపం కనబడుతున్నావు అంటే సేమ్ కీర్తన 83లో కూడా ఒక మాట అంటాడు, మేము రక్షించబడినట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రసరింప చేయ ప్రభు అన్నాడు. మరి అక్కడేమో రక్షించబడినట్లు అని అన్నాడు, ఇక్కడేమో పాపం కనపడుతుంది అన్నాడు. కానీ రెండింటి దగ్గర ఒకే మాట చెప్పాడు, నీ ముఖ దర్శనం అని. అంటే అర్థం ఏంటంటే ఆయన ముఖ దర్శనం చేయటం ఏంటంటే ఆయన స్వభావ లక్షణాలు మన ముందుకు రావటం. ఆయన స్వభావ లక్షణాలు మన ముందుకు వచ్చినప్పుడు మనలో ఉన్న చెడు బయటకు వస్తుంది. అంతకన్నా ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆయన దీర్ఘశాంతం మన ముందు ఇట్లా వెళ్ళింది అనుకోండి, ఒక్కసారి మన బ్రతుకులో ఉన్న దరిద్రం అంతా ఎంత దరిద్రంగా బిహేవ్ చేసాము, ఎంత దరిద్రంగా దేవుణ్ణి మనం ఇబ్బంది పెట్టాము, బాధ పెట్టాము అన్నది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేటప్పటికి మనకేమవుద్ది? మన పాపాలన్నీ మనకి కనిపించినట్లు. కానీ అలాంటి స్థితిలో కూడా నీ మీద నేను ఎంత దీర్ఘశాంతం చూపించాను అన్నది ఆయన మన ముందు వెళ్తూ ఉంటుంది. కానీ మనకేం కనిపిస్తూ ఉంటుంది? ఆయన స్వభావ లక్షణం చూసాడు, మనకున్న బయటకు వచ్చేసినట్లు అనిపించి నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి అన్నాడు. ఇది పరిస్థితి. ఇది అయితే ఏంటంటే కాబట్టి ఆయన ముఖ దర్శనం చేయటం అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన యొక్క స్వభావ లక్షణాలు ఎరగటం అని. ఇప్పుడు ఇక్కడ కొన్ని లక్షణాలు చూసి మనం మోషే దగ్గర వచ్చినప్పుడు, కానీ యేసుక్రీస్తు వారి ముఖం చూస్తే కూడా మనకు కొన్ని స్వభావ లక్షణాలు అర్థమవుతాయి యేసుక్రీస్తు వారి ద్వారా. అవేంటో మనం చాలా ఉన్నాయి, బైబిల్ 6-7 ఉన్నాయి. కానీ నేను కుదిరితే ఒక 2-3, మన టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక 2-3 విషయాలు మీకు నేను చెప్తాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. కాబట్టి ఈరోజు ఏం చేద్దామంటే పౌలు చెప్పినట్లుగా దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క గుణలక్షణాలన్నీ క్రీస్తు ముఖంలో ఎలా ఉంచబడినాయో అలాంటి క్రీస్తు ముఖం చూసి మనం ఏమి నేర్చుకోగలం ఈ రోజున కొన్ని విషయాలు గ్రహిద్దాము. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మనం క్రీస్తు యొక్క ముఖ దర్శనం చేయబోతున్నాం. కాబట్టి ఈ విషయం దగ్గర మీరందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. క్రీస్తు యొక్క ముఖ దర్శనం మనం ఈరోజు చేయబోతున్నాము. ఇప్పుడు వరకు మీరు అనుకున్న ఫోటోల్లో ఉన్నవాడు కాదు ఆయన. ఫోటోల్లో ఉన్నవాడు కాదు. పోయి నరరూపి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ స్కెచ్ గీసేవంటే స్కెచ్ కాదు, ఆయన గీసిన స్కెచ్లు కాదు. ఆయన ఏంటి, ఆయన ముఖ దర్శనం ఏంటి అన్నది ఈరోజు మనం కొన్ని లక్షణాల ద్వారా ఆయన దర్శించడానికి ప్రయత్నించేద్దాం. ముందుగానే లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం నుంచి, లూకాసు వార్త 9వ అధ్యాయము 51 నుంచి నేను చదువుతాను, వినండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలెనని సమరయలో ఒక గ్రామంలోకి ప్రవేశించారు. కానీ
ఆయన యెరూషలేమునకు నభిముఖుడై ఉన్నందున వారాయనను చేర్చుకొనలేదు. ఓకే, ఇది ఒక చిన్న భాగం యేసుక్రీస్తు వారి గురించి. ఇక్కడ అసలు మెయిన్ మాట ఏంటంటే ఆయన యెరూషలేమునకు నభిముఖుడై ఉన్నందున వారాయనను చేర్చుకొనలేదు అన్నది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇంగ్లీషు రాయబడిన మాట, హీ స్టెడ్ ఫాస్ట్లీ సెట్ హిజ్ ఫేస్ టు గో టు జెరూసలేం. అంటే యెరూషలేం త్వరగా వెళ్ళటానికి ఆయన ముఖాన్ని అటు పక్కకు తిప్పుకున్నాడు అని. కాకపోతే మనకు ట్రాన్స్లేషన్లో అలా వచ్చింది. కానీ ఏంటంటే ఆయన ముఖాన్ని యెరూషలేం వైపు తిప్పుకున్నాడు. ఎక్కడికి? యెరూషలేము వెళ్ళటం కోసం అని. సరే, అయితే ఇక్కడ దీని గురించి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. అంటే తిరిగి యేసుక్రీస్తు వారి ముఖం చూస్తున్నాం మనం. ఎటువైపు ఉంది? అది యెరూషలేము వైపు తిప్పి ఉంది. యెరూషలేము వెళ్ళటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఆయన ముఖంలో మనం ఏం చూస్తున్నాం ఈరోజు? దేవుని యొక్క గుణ లక్షణాలు అక్కడ చూసాము. ఇక్కడ ఏం చూడబోతున్నాం అన్నది ఈరోజు తిరిగి మనం కొద్ది విషయాలు ధ్యానం చేద్దాం. ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు వారికి తెలుసు, ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాత ఇక యెరూషలేముకు వెళ్ళటమే తన జీవితంలో లాస్ట్ మజిలీ. అందుకని లూకా గారు అంతవరకు రాయటం స్టార్ట్ చేసినాడు. 9:18 నుంచి 9 మనకి ఇక్కడ చూసిన 9:51 నుంచి ఒక సంఘటన స్టార్ట్ చేశాడు. ఏంటది? ఆయన యెరూషలేము వైపు వెళ్తున్నాడని. అక్కడ మొదలైన ఆ వాక్యము 19వ అధ్యాయము 28వ వచనం దగ్గర ఎండ్ అవుతుంది. అంటే 9వ అధ్యాయం 51వ వచనం దగ్గర నుంచి స్టార్ట్ చేయబడినటువంటి యెరూషలేము వైపు తిప్పిన యేసుక్రీస్తు వారి ముఖం ఎక్కడ ఎండ్ అయింది అంటే 19వ అధ్యాయం 28వ వచనం దగ్గర ఎండ్ అవుతుంది. ఒకసారి చూడండి, లోకాసు వార్తలో ఒకసారి చదివితే చూద్దాం. అది యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవాలని ముందుకు సాగాను. రైట్, అంటే ఇక్కడ స్టార్ట్ చేశాడు, ఇక బయలుదేరాడు అక్కడ. ఈ మధ్యలో ఉన్న ఎంత దేని గురించి? ఆయన యెరూషలేము వెళ్ళబోతున్నాడు అన్న విషయాన్ని గురించి అన్నమాట. అయితే దేవుడు ఏ ఉద్దేశంతో తనను పంపించాడో, అలాగే అది స్టెప్ బై స్టెప్ ఎలా ప్రభువు చేశాడో ఈ వాక్య భాగం మనకి చూపిస్తుంది అన్నమాట. అందుకని వెళ్తున్నాడు ఆయన అన్నప్పుడు ఆయన శిలువ మరణానికి వెళ్తున్నాడు, ఆ విషయానికి స్పష్టంగా తెలుసు. మానవుల పాప పరిహారార్థం వెళ్తున్నాడు, అది కూడా తెలుసు. శిలువకు అప్పగించుకొని శ్రమలు పొందాలి, అది కూడా తెలుసు. అంతేకాదు మరణానికి వెళ్ళాలి, అది కూడా తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడాను ఆయన ముఖాన్ని అటువైపు వెళ్ళటాకే తిప్పుకున్నాడు అని అన్నాడు. ఓకే, అయితే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, తండ్రి అనే దేవుడు ఏది తనకు అప్పగించాడో దానిని చేయటానికే తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. తండ్రి అయిన దేవుడు తనను ఏం చేయటానికి సిద్ధపరిచాడో దాన్ని చేయటానికి ఆయన ముఖ అటువైపు తిప్పాడు అని. అంటే దేవుని ఉద్దేశం జరిగించాలి అని యేసు ప్రభు వారికి తెలుసు. ఏ ఉద్దేశంతో యెరూషలేము వెళ్ళాలో, ఏ టైము వచ్చిందో కూడా తెలుసు. ఏ టైం వచ్చిందంటే అతి త్వరలో ఆయన తిరిగి పరమనకు వెళ్ళిపోవాల్సిన టైము వచ్చింది. వెళ్ళిపోయే ముందుగా తండ్రి యొక్క చెప్పినటువంటి పనిని పూర్తి చేసి వెళ్ళాలి. తండ్రి చెప్పినటువంటి పని ఏంటి? సర్వలోక పాప పరిహారార్థంగా ఆయన ఈ లోకానికి పంపించి ఆయన బలిపశువుగా అప్పగించి ఆయన రక్తం ద్వారా పాపాలు కడగటము, తిరిగి ఆయన లేపి 3వ దినాన్ని లేపి పరలోకానికి తిరిగి తీసుకువెళ్ళటం, ఇది జరగాల్సిన పని. కాబట్టి ఈ పని తెలిసినప్పుడు ఆయన తన ముఖం అటువైపుకే పెట్టుకొని వెళ్ళాడు అన్నాడు. అయితే దీనికి సంబంధించే పాత నిబంధనలో ఒక వాక్యం ఉంది. అది మీకు నేను చూపిస్తాను. దాన్ని ఒకసారి మనం కంపేర్ చేస్తే అటు ఏముందిలే, యెరూషలేము వైపు ముఖం తిప్పుకున్నాడు అని అంటే దాంట్లో ఏముంది, పెద్ద మిస్టరీ ఏంటంట అని మీరు అనుకోవచ్చు. బట్ అక్కడ ఏముందో మీకు నేను చూపిస్తాను. రండి ఒకసారి యెషయా గ్రంథము 50వ అధ్యాయం 8వ వచనానికి రండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7, 8 వచనాలు అనుకుంటా. ఒకసారి నేను చూస్తాను, నేను చదువుతాను. 6, 7 వచనాలు మేబీ. ఒకసారి యెషయా 50, 6, 7 చూడండి. ఇక్కడే ఉందో, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగి వేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఇవన్నీ ప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. కానీ తన మనసులో ఒకటే ఉంది. ఏంటది? తండ్రి ఏ పని అప్పగించాడో ఆ పనిని నేను నెరవేర్చాలి. ఆ నెరవేర్చాలన్నప్పుడు తన ముఖం యెరూషలేము వైపు తిప్పుకున్నాడు అన్నప్పుడు కింద ఒక మాట రాశాడు. ఏంటిది? ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు,
నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటిని అని అన్నాడు. నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని అన్నాడు. అంటే మన భాషలో మీకు అర్థం అవ్వాలంటే హృదయాన్ని బండలాగా చేసేసుకున్నా ఉంటాం కదా, రాయిలాగా చేసుకున్నారని. అది దానికి ఎక్స్ప్రెషనల్గా చెప్పింది ఏంటంటే ఆయన ముఖమును చెక్కుముకి రాతి వలె చేశాను. చెక్కుముకి రాయి అంటే చాలా గట్టిగా ఉండేది, అంటే ముఖం గట్టిగా అయిపోవటం అని కాదు దాని మీనింగు. హృదయాన్ని అలా మార్చేసుకున్నాడు. ఎందుకని? వెళ్ళబోయేది దేని గురించో, ఎంత భయంకరమైందో వెళ్ళబోయే ఆ వారం రోజులు వెళ్ళబోయేదంతా ఎంత భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఆయన ఎరుగును. అందుకని ఆయన ముఖాన్ని అంటే చెక్కుముకి రాయిలాగా అంటే గట్టి చేసేసుకున్నాడంట, హృదయాన్ని రాయిలాగా చేసేసుకున్నాడంట. ఎందుకు రాయిలాగా చేసుకున్నాడు అని అంటే, ఒకటి ఫస్ట్ ఆయనకి ఆ దేశస్తులందరూ ఒక ఆఫర్ ఇచ్చారు. ఎప్పుడు? 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి అందరికి భోజనం పెట్టినప్పుడు ఈయన రాజుగా చేసేసుకుందామని ఒక ఆఫర్ ఇచ్చారు. అవునా కదా? ఆఫర్ ఇచ్చినాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆఫర్ని తిరస్కరించాడు. అది కాదుగా ఆయన కోరుకునేది. అవును కదా? మనకు ఊరికి చిన్న ఊరిలో ఒక ప్రెసిడెంట్కి పోటీ చేస్తూ ఉంటే నా సామరంగా 8 లక్షలు అయితే 8 లక్షలు ఖర్చు పెడితే వెళ్ళిపోతున్నాం. కానీ ఆయన రాజుని చేస్తానన్నా సరే ఆయన ముందుకు రాలేదు. అదొకటి. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఒక కోపం ఉంది. రెండోది ఏంటంటే చుట్టూ వ్యతిరేకించే మనుషులు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో హృదయాన్ని మళ్ళీ ఏం చేసుకోవాల్సి వచ్చింది? చెక్కుముకి రాయిలాగా గట్టిగా చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కొంచెం ముందుకెళితే ప్రజల తిరస్కారం ఉంది. ఆ విషయంలో కూడా ఆయన హృదయాన్ని రాతిలాగా చేసుకున్నాడు. అంతేకాదు ఇంకోవైపు లోకం ఆకర్షణ ఉంది, దాని విషయంలోనూ ఆయన హృదయాన్ని రాతి వలె చేసుకోవాల్సి వచ్చింది. ఇంకో మాట చెప్పాలంటే తన వెనక్కి తిరిగిన వాడిని తనను పట్టించబోతున్నాడు, ఆ విషయంలోనూ హృదయాన్ని గట్టిగా చేసుకున్నాడు. తనతో తిరిగి ఈ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు తనతో తిరిగి తన గురించి తెలియదు అని చెప్పి పారిపోయే వాళ్ళు తనతోనే ఉన్నారు. ఆ విషయంలో హృదయాన్ని చెక్కుముకి రాయిలాగా తీసుకోవాలి. అంతేకాదు సిలువ శ్రమ అనేది ఎంత భయంకరమైందో, ఎంత అవమానకరమైందో, ఎంత వేదనకరమైందో దాన్ని భరించడానికి హృదయాన్ని రాయివలే చేసుకోవాలి. అంతేకాదు జీవమైన వాడు మరణానికి వెళ్ళబోతున్నాడు. ఈ విషయం మరింత బాధాకరమైన విషయం. అక్కడ కూడా హృదయాన్ని ఏం చేయాలి? రాయిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ముఖం యెరూషలేము వైపు తిప్పుకున్నాడు అని అంటే అర్థం ఏంటంటే చెక్కుముకి రాతి వలె చేసుకున్నాడంటే హృదయాన్ని బండబార్చేసుకున్నాడంట. దేనికోసం అని అంటే తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేయటం కోసము. కాబట్టి ఈ విషయాల దగ్గర ఆయన యెరూషలేము వైపు తన ముఖం పెట్టుకున్నాడు అని అర్థమైనప్పుడు మనల్ని విమోచించడానికి, అలాగే తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఎన్ని రకాల ఇబ్బందులైనా వాటన్నిటి దగ్గర నిలబడాలి అన్న ప్రభు యొక్క మనసే ఆయన ముఖము. ప్రభు యొక్క మనసే ఆయన యొక్క ముఖము. అయితే స్థిరపరుచుకున్నాడు, హృదయాన్ని బలపరుచుకున్నాడు, గట్టిపరుచుకున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎలా అయినా సరే వెళ్ళాల్సిందని సిద్ధపడిపోయాడు. అంటే ప్రభు ముఖము అంటే ఇక్కడ మనకు అర్థమై ఆయన గుణలక్షణం ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇవ్వడము. కాబట్టి ప్రభు ముఖ దర్శనం ఇవ్వమని మీరు అడగాలి అని అంటే మీరు కోరుకోవాల్సింది ఒకటే, ఏంటనంటే ప్రభువా నీ చిత్తం నెరవేర్చడం నాకు నేర్పు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడ్డాడు, అలాగే అన్ని పరిస్థితి దగ్గర నీ చిత్తం నెరవేర్చి నిన్ను మహింపరచడం కోసం నన్ను నిలబెట్టాను. తండ్రి అయిన దేవుడు మన పాపాల కోసం ఆయన పంపించినప్పుడు ఆయన వెళ్ళి ఒక్కటే కోరుకున్నాడు, నేనేమైపోయినా పర్లా కానీ నా తండ్రికి మహిమ రావాల్సిందే. ఇది కనుక నీ హృదయంలో ఉంటే నువ్వు దేవుని ముఖం దర్శనం చేసిన వాడివే. కష్టమైంది, నష్టం వస్తుంది, ఎంత ఇబ్బంది వస్తుంది, ఇలాంటి ప్రతి పరిస్థితి దగ్గర కూడాను యేసుక్రీస్తు వారు వెనక చూశాడు. మళ్ళీ అక్కడ వరకు వచ్చి మనమైతే ఇక్కడికి వెళ్తే ఇది జరుగుతుంటే అక్కడ దాకా వెళ్ళి వెనక పరుగు అవునంటారు కాదంటారు. అట్లా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో లేరా? యోనా వెళ్ళమంటే ఏం చేశాడు? వాడదాకా వెళ్ళి జంప్ అంటాం కదా మన భాషలో, అక్కడ నుంచి ఒక్క దెబ్బ వెనక్కి తిరిగి పారిపోయాడు. అది మన లక్షణం. కానీ దేవుని ముఖ దర్శనము అని అంటే దర్శనం కలిగినటువంటి ప్రభు ఏం చేశాడంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి తను తాను అప్పగించుకొని ముందుకెళ్ళాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి 29 వచనాల దగ్గర ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 23 నుంచి 29 వరకు నేను చదివిస్తాను. ఇక్కడ పౌలు
తను కూడా ఒక మాట చెప్తున్నాడు, తను ఎలా జీవించాడు అని. క్రీస్తు ముఖం చూసినవాడు, క్రీస్తు ముఖ దర్శనం కలిగిన వాడు ఏం చేస్తాడని చెప్పడం కోసము ఏమన్నాడంటే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నావు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తంతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రిని బావులు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ నదుల్లోనూ ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములు ఆపదల్లోనూ, అరణ్యములు ఆపదలను, సముద్రముల ఆపదలను, కపట హృదయముల వలన ఆపదల్లోనే ఉంటిని అన్నాడు. ఇది క్రీస్తు ముఖం దర్శనం చేసినోడు ఉండే జీవితం. యేసుక్రీస్తు వారు ఎంత కష్టమైన పని కోసం తన ముఖాన్ని తిప్పుకున్నాడో, ఇప్పుడు అదే క్రీస్తు వారు ముఖ దర్శనం చేసినటువంటి పౌలు చెప్తున్నాడు, నేను ఎలా ఉన్నానని, ఎలా ఉన్నాను, ఎలా జీవించాను, ఎలా జీవిస్తున్నాను అని. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ముఖ దర్శనం వద్ద మనకు కనిపించే లక్షణం ఏంటంటే, తండ్రి పనిని ముగించాలి, తండ్రి చిత్తం నెరవేర్చాలి, తండ్రికి మహిమ తీసుకురావాలి. అంటే ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్నప్పుడు నువ్వు ఆయన ముఖ దర్శనం చేసిన వాడివి అవుతావు. దీనికోసం ధైర్యంగా ముందుకు వెళ్ళటమే నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని. పోనీ ఒక విషయం మనం ఆలోచిస్తే, అసలు ఇంతకీ మనకి దేవుని చిత్తం అంటే తెలుసా అని అన్నాం అనుకోండి. ప్రభువుకి దేవుని చిత్తం అంటే తెలుసు, తన పట్ల ఆయన ఉద్దేశం అంటే తెలుసు, పౌలుకి తెలుసు. కాబట్టి ప్రభువుకి తెలుసు కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చడానికి యెరూషలేము అయిపోయాడు. అసలు ఇంతవరకు నిన్ను పుట్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నీకు తెలుసా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుడు ఉచితంగా దేన్ని సృష్టించడు. కొమ్మరోడు కుండ చేశాడంటే నీళ్ళ కోసం దేనికోసం పెడతాడు, దాని మీద మూత చేశాడంటే దాని మీద పెడతాకు ఉపయోగిస్తాడు. ప్రతిదీ ఒక కుమ్మరవాడి అంత జాగ్రత్త తీసుకుంటే, ఒక మనిషిగా నిన్ను సృష్టించిన దేవుడు ఏ పని పాట లేకుండా నిన్ను వదులుతాడా భూమి మీద? కానీ ఏనాడని ఒక్కసారైనా ప్రభువా నా ఎళ్ళ నీ చిత్తం ఏమై ఉంది, దాన్ని నెరవేర్చడానికి నాకు సహాయం చేయమని ఒక్కసారి నువ్వు అడిగావా? అడగల. పోనీ అది వద్దు, ఓవరాల్గా బైబిల్లో బోలేని తన చిత్తాలు బయలుపరిచాడు. పోనీ మీరు అంతవరకు వెళ్ళలేరు, సరే వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు, బైబిల్ దేవుని స్వరం కాబట్టి దీంట్లోనే ఆయన చిత్తాన్ని బోలేని చోట్ల బయలుపరిచాడు. ఎప్పుడన్నా ఒక్కసారన్నా పని చేసావా? ఆ పని చేసే దగ్గర నీకు వచ్చినటువంటి శ్రమలలో దేవుని కోసం నిలబడ్డావా? ఏం లేదు, ఏమి లేవు. కానీ మనకు కావాల్సిందంటే మహిమపరచబడిన యేసుక్రీస్తు వారి ముఖం చూడాలని మాత్రం అందరికీ ఆశ ఉంది. ఇక్కడ ఆయన చిత్తం చేయవు, ఆయన కోసం శ్రమ పడలేవు, ఆయన కోసం అడుగు ముందుకు వేయలేవు, కానీ ఉచితంగా నీకు మాత్రం పరలోకం కావాలి, పరలోక దర్శనం కావాలి, పరలోకంకి వెళ్ళిపోయే అవకాశం నీకు కావాలి. ఇది సాధ్యమేనా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన ముఖ దర్శనం చేయటము అని అంటే ఏంటంటే, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఎలా సిద్ధపడాలి అలా సిద్ధపడటం. కాబట్టి ఈరోజు క్రీస్తు ముఖ దర్శనం చేయాలని ఆశపడి మీరందరూ కూడా నీ ఎడల దేవుని చిత్తం ఏంటో, కనీసం ఆయన ఓవరాల్గా చెప్పిన చిత్తం ఏంటో తెలిసి దాని ప్రకారం నడిచి ఆయన మహింపరిచిన ఆయన ముఖ దర్శనం చేసినట్టు అవుతావు. నెక్స్ట్ సరే, రెండవదిగా చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనానికి రండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఇక్కడ రాయబడిన ఒకసారి చూడండి, ఒక మాట ఏంటంటే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి అని అన్నాడు కదండి. సాగిలపడి అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారంటే, హీ వెంట్ ఏ లిటిల్ ఫార్దర్ అండ్ ఫెల్ ఆన్ హిజ్ ఫేస్ అండ్ ప్రే. అంటే కొంచెం దూరం ముందుకెళ్ళి తన ముఖాన్ని నేల కాంచేసుకున్నాడంట. ఏమని చెప్పాడంటే, హీ ఫెల్ ఆన్ హిజ్ ఫేస్, తన ముఖం మీద పడిపోయాడు అన్నాడు. ముఖం మీద పడిపోవడం అంటే తన ముఖాన్ని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు? నేలకు తీసుకెళ్ళి పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. అంటే ఇక్కడ మరలా రెండోసారి క్రీస్తు ముఖం చూస్తాం మనం. ఇందాక ఒకసారి క్రీస్తు ముఖం చూసాము, అక్కడ మనకు ఆయన ముఖము యెరూషలేము వైపు తిప్పుకున్నాడని. అక్కడ మనం చేసుకోవాల్సిన ఆయన గుణలక్షణం ఏంటో అర్థం చేసుకోవాల్సిన గుణలక్షణం ఏంటంటే,
తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాలి, ఆయన్ని మహింపరచాలి, ఇదే మనకు ఉండాల్సినటువంటి లక్షణం అని. రెండోది, ఇక్కడ ఆయన ముఖదర్శనం చేస్తున్నాం. ఈ ముఖదర్శనం మీ అందరికీ తెలుసు. ఏంటంటే యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి వచ్చారు, ఇందాక వెళ్ళేదారి ఇప్పుడు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ రాత్రికి మళ్ళీ ఆయన అప్పగించబడిపోతున్నాడు అనుకునే ముందు మేడగదిలో వాళ్ళ శిష్యులందరిని పిలిచి అక్కడ బల్లలో పాల్గొని అక్కడ నుంచి ఏం చేశారు, గెత్సేమనే వనానికి ప్రార్థన చేసుకుంటాకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ శిష్యులందరిని తీసుకెళ్ళి, బాబు మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని ఒక రాయి వేత దూరంలో, అంటే అంత దూరం వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన తన ముఖాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు, నేలకి ఆన్ చేసుకున్నాడు అని చెప్తున్నాడు. అని అంటే ఆన్ చేసుకుని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో అక్కడ ఒక మాట రాశాడు చూడండి. మీరు తిప్పితే ఒకసారి, మీరు శోధనలో ప్రవేశిస్తున్నట్లు మెలకోకుండా ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. అని చెప్పి మరలా రెండో మారు వెళ్ళి తండ్రి నేను సరే ఇక్కడ ఏంటంటే 38వ వచనంలో రాశాడు. 38వ వచనంలో ఏంటంటే అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నదని వారు చెప్పు. అంటే అక్కడికి వెళ్ళి ఆయన ఎంత వేదన పడి ప్రార్థన చేస్తున్నాడంటే మరణమగునంతగా, అంటే చనిపోయేంత పరిస్థితి అంత బాగా ఇచ్చేసాడంట. అక్కడ ఒక మాట చెప్తాడు కదా, ఆయన చెమట రక్త బిందువు వలె మారిపోయింది అని చెప్పేసి. అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఎంత వేదన పడ్డాడు అని అంటే బాడీలో నరాలు పగిలిపోయి బయటికి బ్లడ్ వచ్చేసిందంట బాడీలోంచి. అంత వేదన పడ్డాడు, అంత వేదనని అనుభవించాడు అనమాట. అందుకని దేవుడి దగ్గరికి వచ్చి ఆయన సహాయం కోసము అర్థించాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుంచి దూరపరచనన్నాడు. అంటే ఆయన చనిపోతున్నానని తెలీదా, శ్రమల్లోకి వెళ్తున్నానన్న సంగతి తెలీదా, కానీ ఎందుకు వేదన అనిపించాల్సి వచ్చింది, ఎందుకు అంత తీవ్రమైన బాధను అనుభవించాల్సి వచ్చిందంటే 3-4 విషయాలు అవి. ఫస్ట్ విషయం ఏంటంటే సృష్టికి ముందు నుంచి కూడా ఏ తండ్రితో కలిసి ఉన్నాడో ఆయన శరీరధారిగా పుట్టినా సరే ఆయన నుంచి ఏనాడు ఎడమవల, కానీ ఇప్పుడు వెళ్ళబోయే పరిస్థితి దగ్గర తండ్రి చెయ్యి వదిలేసి వస్తుంది. ఇది ప్రభు జీవితంలో అన్నిటికంటే అత్యంత దుఃఖకరమైన విషయం, ఘోరమైన విషయం. ఏనాడు ఆయనతో కలిసి ఉండి ఆయనతో సింహాసనం మీద కూర్చుని ఉండి అక్కడ ఉన్నప్పుడు తిరిగి భూలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనతోనే ఉండి ఆయనతో గడిపి చివరాఖరికి ఇప్పుడు తండ్రి అయిన దేవుని వదిలిపెట్టి సిలువలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని ఎప్పుడైతే మన పాపలు ఆయన మీద వేయబోతున్నాడో వేసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చేయి విడిచేస్తాడు. ఆ బంధుగా యేసుక్రీస్తు వారి సిలువలు అన్నాడు, నా తండ్రి నా చేయి ఎలా విడిచితివి అన్నాడు. అంటే అది అత్యంత దుఃఖకరమైన విషయం. అది తలుచుకున్నప్పుడు ఆయనకి ఎంత తీర్పు వచ్చేసిందంటే నరాలు బద్దలైపోయినాయి అంట. ఒకటి. రెండోది పాపానికి పరిహారం చెల్లించడం అనేది జరిగే పని కాదు. ఎందుకు జరిగే పని కాదు, సాధ్యం కాదనంటే అక్కడ దిగబోయేది ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత. అక్కడ దిగబోయేది ఏంటి, దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత పాపం మీద ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నది ఎరిగినవాడు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయనతో ఉన్నాడు కదా, ఆయన గుణలక్షణాలన్నీ తెలుసు కదా. పాపం అంటే ఆయనకి ఎంత ద్వేషమో అది మొత్తం ఎరిగినవాడు. ఆయన దాని జోలికి దాని విషయంకి వస్తే ఎంత తీవ్రంగా స్పందిస్తాడు అన్న విషయం బాగా తెలిసినవాడు. అవన్నీ తెలుసుకున్నంట ఈయనకి అసలు ఎంత దుఃఖం అనుభవించాడు, ఎంత ఏడ్చాడంటే నరాలు బద్దలైపోయి అంతగా ఏడ్చేసాడు, అంతగా బాధ పడ్డాడు. అట్లాంటి పరిస్థితి వచ్చిందనమాట. అయితే ఇక్కడ మాకు ఒక విషయం మనం జాగ్రత్త చేసుకోవాలి. ఏంటంటే ఎవరో తను సృష్టించినటువంటి మానవులు, ఆయన నిజంగా చెప్పుకోవాలంటే అంత గొప్పవాడేం కాదు మనం, కానీ కేవలం తన స్వరూపంలో తన పోలికలు చొప్పున చేశాను అన్న ఒక్క ప్రేమను బట్టి మనందరినీ రక్షించడం కోసం అంత శ్రమలోకి, అంత వేదనలోకి, అంత దుఃఖంలోకి ప్రభు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అదే ఇప్పుడు మనం ఆయన ముఖ దర్శించడం అంటే ఏంటంటే నీ పాపాల కోసం నా పాపాల కోసం సిలువుకై వెళ్ళడానికి తండ్రి పాదాలు పట్టుకొని ఆయన ఏడ్చినటువంటి ఆయన వేదనను గుర్తు చేసుకుంటాము. అంటే ఆత్మల రక్షణార్థమై ఆత్మలు రక్షించడం కోసం ఆయన పడినటువంటి వేదనే ఆయన ముఖ దర్శనం ఇక్కడ. అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. ఏంటంటే అది ఆయన మనందరి కోసం ఏడ్చారు, కానీ మన పిల్లల కోసం కూడా మనం ఏడం, మన కోసం కూడా ఏడం. ఇది ఒక విచిత్రమైన విషయం క్రైస్తవుల్లో, ఒక విచిత్రమైన వ్యాధి. ఒక రకం చెప్పాలంటే ఒక వ్యాధి పట్టుకుంది. ఏంటంటే ఎవరి కోసం ఏడవటానికి అసలు మనకు అసలు మనసే రానే రాదు.
నీ కోసం నా కోసం ఆయన ఏడిస్తే ఆయన అంత దుఃఖపడి అంత వేదనకి వెళ్ళి నీ పాపాలు నా పాపాలు తప్పించడానికి అంత మరణకరమైన వేదన ఆయన అనుభవిస్తే అదేవి మనకు పట్టింపు ఉండదు. ఒక విషయం నేను చెప్తానంటే, మా నాయన మాకు ఆవిడ ఉంది. ఆవిడ ప్రార్థనకు వెళ్ళేది. ప్రార్థనకు వెళ్ళినప్పుడు మేము పెద్దలం అయిపోయాం, ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత మా బాబాయిలు కూడాను ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరోజు నేను అడిగాను, వాళ్ళు ఇంత మొదలు ఏంటంటే ప్రభువుని అంగీకరించాలి. ఆవిడ పిల్లలు ఇద్దరు. ఆవిడ చాలామందిని ప్రభు దగ్గర నడిపించింది, కానీ వాళ్ళ పిల్లలు ప్రభు దగ్గరికి రాలా. నేను అడిగాను, నాయనమ్మ నువ్వు అందరినీ బోడంత మందికి వెళ్ళి సువార్త చెప్పావు, అందరిని నడిపించావు, కానీ మరి బాబాయిలకు ఎందుకు చెప్పలేదు అని అన్న. బాబాయిలకు ఎందుకు చెప్పలేదు, ఎందుకు వాళ్ళని నడిపించలేదు అని అంటే ఒక్క మాట అంది, నాకు ఇప్పుడు గుర్తుంది. అది నాకు గుండె జల్లు మంది అప్పుడు ఆ రోజున ఏమందంటే, పోన్లే నాయన ఆ దేవుడి దగ్గర రాపోయారు, మంచి ఉద్యోగాలు సెటిల్ అయ్యారు అని. ఏమనందండి? దేవుడి దగ్గరికి రాకపోయారు, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారని. ఆ రోజున నా మనసుకు తగిలిన ఆ దెబ్బ నేను ఇప్పటివరకు కూడా మర్చిపోలేకపోయా. అంటే ఒక విశ్వాసి ఎంత దైన్యమైన స్థితిలో ఉన్నాడు. వాళ్ళ పిల్లలు మారిపోయినా పర్లా, భర్త మారిపోయినా పర్లా, భార్య మారిపోయినా పర్వాలా, పిల్లలు మారిపోయినా ఇష్టం లేదు, ఏం లేదు, ఎవరి గురించి కన్నీరు కార్చడానికి కూడా అవకాశం ఇష్టం లేదు. కానీ నీ కోసం నా కోసం ప్రభువారు ఎంత వేదన పడ్డాడు ఒకసారి చూడండి. ఒకసారి గెత్సేమనిలో ముఖాన్ని తీసుకెళ్ళి నేల కాంచుకున్నప్పుడు ఆ మట్టి అంటుకుపోయి ఒక వైపున చెమట రక్తంగా మారిపోయి ఆయన ఏడ్చినటువంటి దుఃఖాన్ని ఎప్పుడైనా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఎంత దుఃఖపడ్డాడు అంటే నరాలు పగిలిపోయి బ్లడ్ వచ్చి అంత ఏడ్చాడు. ఎందుకు అని అంటే నా పాపాలని తీసివేయటం కోసం అని, దేవునికి సహాయం కోసం అని చెప్పేసి. కాబట్టి దేవుని ముఖ దర్శనం చేయటము, ప్రభు ముఖ దర్శనం చేయటము అంటే అర్థం ఏంటంటే, ప్రభువు పడిన మన కోసం పడిన వేదనని ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటాం. ఆత్మల పట్ల ఆయనకు ఉన్నటువంటి అంత భారాన్ని తిరిగి మనం కలిగి ఉండటం. ఇది రెండో విషయం, ముఖ దర్శనం చేసుకుంటాం. ఫస్ట్ విషయం ఏం చెప్పాము? ఫస్ట్ విషయం ఏమని చెప్పుకున్నాము చెప్పండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసము కష్టమైన నష్టమైన ఏదైనా పడటానికి ముందుకు వెళ్ళటం, అది ఆయన ముఖ దర్శనం చేయటం. రెండోది ఏంటంటే ప్రభు వేదనను గుర్తు చేసుకుంటాం. ఆత్మ పట్ల ఆయనకున్న భారాన్ని మనం గుర్తు చేసుకొని ఆయన బిడ్డలు అని చెప్పుకుంటున్నాం, మనం కూడా అటువంటి భారాన్ని కలిగి ఉండటం. తర్వాత మూడోదిగా ఒక విషయం నేను చెప్పేసి ముగిస్తాను, టైం కొంచెం క్లుప్తం కట్ చేసేస్తాను నేను. ఏంటనంటే అది తక్కువగా చెప్పి ముగిస్తాను నేను. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం దగ్గరికి రండి. మీకు ముందే చెప్పాను, ఆయన ముఖ దర్శనం అంటే ఆయన గుణలక్షణాలు, మనం నేర్చుకున్న గుణలక్షణాలు ఇవే అనమాట ఆయన నుంచి ఈరోజు. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం దగ్గర, కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగింది. సార్ ఇదైతే మరీ దారుణాతి సన్నివేశం. యేసుక్రీస్తు వారిని తీసుకెళ్లారు. యెరూషలేములోకి వచ్చే ముందు ఫస్ట్ సంఘటన చెప్పుకున్నాము. యెరూషలేములోకి వచ్చిన తర్వాత ప్రార్థన సంఘటన చెప్పుకున్నాము. ప్రార్థన సంఘటన జరిగిన తర్వాత ఇది ఆయన పట్టుకున్నారు. రాణు వారు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి తీర్పు తీర్చడం కోసం అని చెప్పేసి ఆయన ఆ రాత్రి సమయంలో తీసుకెళ్ళారు. చిత్రం ఏంటంటే, ఈ లోకంలో జడ్జిమెంట్లన్నీ పగలు జరుగుతాయి, పగల టైంలోనే కోర్టులు పనిచేస్తాయి. విచిత్రం ఏంటంటే నైట్ టైంకి వెళ్ళింది ఇది కోర్టు. అట్లాగే ఎప్పుడైనా సరే కేసు పెట్టినప్పుడు ఒక సింగిల్ కేసు మీద ఒక వ్యక్తి వెళ్తారు, తర్వాత ఏమన్నంటే ఇతరత్ర మోపుతారు. కానీ యేసుక్రీస్తు వారి మీద 2 రకాలైన నేరాలు మోపబడినాయి. ఒకటేంటంటే మతపరమైంది, రెండోది భౌతికపరమైంది. మతపరమైంది ఏంటి అని అంటే, ఇతను దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని అన్నాడు. అక్కడికి ఒక కోర్టుకు తీసుకెళ్లారు. అన్నాక అయిపో వాళ్ళ దగ్గరికి దేవుడు అని చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుని అంటున్నాడు అని చెప్పాడు. అక్కడ ఒక నేరం మోపారు. ఇటు ఫిజికల్గా తీసుకొచ్చి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. నేను రాజుని అంటున్నాడు అని అన్నారు. నేను రాజుని అంటున్నాడు అని అన్నాడు. అంటే ఆ అడిగాడు పిలాతు, నువ్వు రాజు అని అన్నాడు. అవును నువ్వు అన్నట్టు అన్నాడు ఆయన. అంటే నిజం చెప్పాలంటే అక్కడ దేవుడు ఆయనే, ఇక్కడ రాజు కూడా ఆయనే, సర్వసృష్టికి రాజు ఆయనే. కానీ ఎలాంటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, అక్కడ వాళ్ళకి అర్థం కాల, ఇక్కడ జడ్జిమెంట్ ఇతనికి అర్థం కాల, కూర్చున్న ప్రజలు ఎవరికి అర్థం కాల. ఆయన మేలులు చేస్తే ఆనందించారు, స్వస్థతలు ఇస్తే సంతోషించారు, ఆయన అన్నీ సహాయం చేస్తే అన్నింటినీ ఓకే అన్నారు. కానీ తిరిగి మరణానికి అప్పించే దగ్గర మాత్రం ఆయన మీద జాలి ఎవరు చూపించలేదు.
ఎంత విచిత్రమైంది మానవుని యొక్క ప్రవృత్తి, ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత విచిత్రమైంది. అలాంటి నిర్దయమైన స్థితిలో ఆయన నిలబడ్డాడు. నిలబడినప్పుడు జరిగిన ఒక ఆశ్చర్యకర సంఘటన ఇప్పుడు జరిగింది. ఏంటనంట, ఆయన సిలువకు అప్పగించండి అని వదిలేసిన తర్వాత వాళ్ళు వచ్చి వీడు దేవుడు అంటానని, రాజు అంటానని, ఏమన్నానని చెప్పేసి ఎడా పెడ కొట్టేశారు, ముఖం మీద ఉమ్మేశారు. ఈలోపు వెనక నుంచి ఎవడో వచ్చి ముసుగేసేసాడు, ముఖం మీద ముసుగేసి దెబ్బ 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 దెబ్బను గుద్దేశారు. గుద్దేసి ప్రవచింపమని అడిగారంట. ఎవరు గుద్దారు చెప్పారు? ఎంత ఘోరమైన విషయం కదండి. నాకైతే మాట రావట్లేదు. ఎవరి ముఖం చూస్తే సర్వసృష్టి సంతోషిస్తుందో, ఎవరి ముఖం చూసి తెప్పరెళ్తుందో, ఎవరి ముఖం చూస్తే అందరూ బ్రతుకుతారో, ఇప్పుడు ఆయన ముఖం మీద గుద్దేసిన పరిస్థితికి ఈ స్థితి తీసుకొచ్చింది. అంటే ప్రభు ముఖం దర్శనం చేయటువంటి మీకు అర్థం అవ్వాల్సింది ఏం తెలుసా? ఆ స్టేజ్లో ప్రభువారు పొందిన అవమానం, ప్రభువారు పొందినటువంటి నింద, ప్రభువారు పొందినటువంటి తిరస్కారం ఏ రోజున నీకు అర్థమైందా? ఆయన ముఖం దర్శనం చేయటం అంటే ఫోటోలు చూపించిన నీకు కనపడతాం అనుకున్నామేంటి? కాదు. ఆయన ముఖం దర్శనం చేసి అంటే నీ కోసం ఆయన ఎంత నిందలోకి వెళ్ళాడు, ఎంత అవమానంలోకి వెళ్ళాడు, ఎంత బాధలోకి వెళ్ళాడు. తీసుకెళ్ళి సిలువేశారు. సిలువేస్తే సర్వప్రపంచానికి వస్త్రాలు ఇచ్చిన వాడికి వస్త్రాలు లేకుండా నిలబెట్టారు అక్కడ. ఎంత దుఃఖం, ఎంత బాధ. కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన ముఖదర్శనం చేయటం అని అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే నీ కోసం ఆయన పడినని అవమానాలు, నిందలు, శ్రమలు, తిరస్కారాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ప్రభు దర్శనం చేయటం అంటే, ప్రభు ముఖం దర్శనం చేయటం. అది జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకుంటాం. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇన్ని తప్పులు చేసినా సరే మన ధోరణి మనదే తప్ప ఏనాడు ప్రభు వైపు చూద్దామని ఆశ మనకెవరికి లేదు. అందుకేనండి ఆయన దీర్ఘశాంతం గలవాడిని, క్షమించబట్టి ఇంకా నువ్వు నేను బ్రతుకున్నావు. ఎన్ని శ్రమలు పొంది, ఎన్ని అవమానాలు పొంది, ఎన్ని నిందలు పొంది, ఎన్ని బాధలు భరించి నీ కోసం రక్షణ ఇస్తే దాన్ని చులకన చేసావు. ఫ్రీగా వచ్చింది ఏదైనా చులకనేనండి ప్రతి వాడికి. దాని వేళ చెల్లించినప్పుడు తెలుసు దాని కాస్ట్ ఎంత అయిందన్నది. కానీ మనకు ఉచితంగా ఇచ్చాడు కదా ఆయన రక్షణని. ఎంత అవమానం, బాగా చులకన. అందుకని చులకన చేసి నీ ప్రభువుని దుఃఖపెట్టే స్థితిలో నువ్వు ఉన్నావు ఈ రోజున. ఏనాడు కూడా ఆయన ముఖదర్శనం చేసే స్థితిలో నువ్వు లేకుండా పోయావు. నిజంగా ఆయన ముఖదర్శనం చేసి ఉంటే, ఒక్కసారి ఆయన వేదన, ఆయన బాధ, ఆయన పడ్డ అవమానం నీకు అర్థమైతే ఆయన పాదాలు విడిచిపెట్టగలవా? కాబట్టి ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే ఆయన ముఖదర్శనం చేయటం అంటే ఆయన మన కోసం పడిన శ్రమలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ఇంత మొదలు ఇక సమయం అయింది, ఓవర్గా తీసుకొచ్చి కాబట్టి నేను ముగిస్తున్నాను. ఏంటనంటే పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, దేవుడు తన యొక్క మహిమను, తన యొక్క సమస్తాన్ని తీసుకొచ్చి క్రీస్తు ముఖంలో ఉంచాడు అని. క్రీస్తు ముఖం మనం ఎందుకు చూడాలి? క్రీస్తు ముఖం చూడటం అంటే అర్థం ఏంటంటే ఆయన గుణ లక్షణాలు మనం అవగాహన చేసుకుని దాన్ని ఫాలో అవటాన్ని. ఈరోజు క్రీస్తు ముఖం గురించి 6-7 విషయాలు ఉన్నాయి. నేను జస్ట్ ఒక 3 విషయాలు మీకు పైపైన చెప్పాను. మొదటగా ఏంటంటే ఆయన ముఖ దర్శనం చేయటము, యెరూషలేము వైపు ఆయన ముఖం పెట్టుకున్నాడు అంటే ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం తను సమయపరుచుకున్నాడు. సో మనం కూడా అలాగే సమయపరుచుకుందాం. రెండో విషయం చూస్తే ఆయన నేల కంటేటట్లు తన ముఖాన్ని పెట్టాడు అన్నప్పుడు నీ కోసం, నా కోసం, పాపం నుంచి విడిపించడం కోసం ఆయన ఎంత దుఃఖంలో గుండా వెళ్ళాడు. మరణం లేనివాడు మరణంలోకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితి దగ్గర తను ఎలా అప్పగించుకున్నాడు, అది మనం చూడాలి ఆయన ముఖ దర్శనం చేయటం. మూడవదిగా ఇప్పుడు చూసాము, ముఖం మీద ముసుగు వేసి గుద్దిన దగ్గర ఆయన ముఖం దర్శించడం అంటే నీ కోసం, నా కోసం ఆయన పడ్డ అవమానాలు, నిందలను జ్ఞాపకం చేసుకుంటాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ బలం నా ముందుంది, కానీ గ్రహించే మనసు నాకు ఈరోజు కూడా లేదు. ఇప్పుడు ఒకటే అన్నాడు ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడే అన్నాడు. ఒక్కసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి, నీ కోసం ఆయన ఇంత శ్రమలు పడ్డాడు. ఈరోజు నిజంగా ఆయన ముఖ దర్శనం నువ్వు చేశానని అనుకుంటే కనుక, ప్రభు నాతో మాట్లాడాడని నువ్వు అనుకుంటే కనుక, తప్పనిసరి ఈరోజు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి ఆయన బలాలు చేయబెట్టాక మనం సిద్ధపడదాం.